నమస్తే వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం సింహరాశి సింహలగ్న జాతకులకి ఈ పర్టికులర్ అక్టోబర్ మంత్ అంతా కూడా ఎలా ఉంటుందని తెలుసుకుందాం. సో కంప్లీట్గా మీకు ఏది జనరిక్ ప్రెడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయను అనమాట. సో మొత్తం ప్లానెటరీ పొజిషన్స్ బేస్ చేసుకొని మీకు అన్ని కూడా ప్రెడిక్షన్స్ చెప్తాను. ఏ హౌస్లో ఏ జోడియాక్ నుండి ఎలా ఉంటుంది అనేసి, ఏ ప్లానెట్ నుండి ఎలా ఉంటుంది అనేసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీ అవగాహన, మీ యొక్క ఐడియా కోసం ఇక్కడ రాసి పెట్టాను. సో కొంచెం గమనించండి. ఇది నేను చెప్పేటప్పుడు మీరు ఆ చార్ట్ని చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో ఎలా ఉంటుంది అనేసి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే. సో మీకు చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. మీరు స్కిప్ చేసిన ఆ 10 సెకండ్స్ అనేది మీకు ఉపయోగపడే పాయింట్ ఉండొచ్చు. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ వీడియోతో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా వీడియోస్ అన్ని తీసుకొస్తూనే ఉంటా. సో ఇంక వీడియోలోకి వెళ్తే, ఇక్కడ సింహరాశి నుండి సింహలగ్నం నుండి ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు అక్కడ నుండి తృతీయ స్థానంలో, అంటే ద్వితీయానికి అది అడిషన్ హౌస్ అవుతుంది అనమాట. సో ఏ స్థానానికైనా తన స్థానం నుంచి సెకండ్ అనేది అడిషన్ అవుతుంది, తన స్థానం నుంచి వ్యయం అనేది లాస్ అవుతుంది. సో అడిషన్ అంటే గెయిన్ అవడం, పెంచడం అనమాట, ఏదైనా సరే వృద్ధి చేయడం. సో ఇక్కడ ఈ ద్వితీయాధిపతి లాభాధిపతి తన ద్వితీయ స్థానం నుండి ఓన్ హౌస్ నుండి సెకండ్ హౌస్లోకి వెళ్ళడం, అండ్ అంటే థర్డ్ హౌస్లోకి వెళ్ళడం, అండ్ అక్కడ థర్డ్ లాట్ సెకండ్కి రావడం, రాశి పరివర్తన జరిగింది. సో ఇది గమనించాలి, మేజర్ పాయింట్ రాశి పరివర్తన అనమాట. సో ద్వితీయాధిపతికి తృతీయాధిపతికి రాశి పరివర్తన జరిగింది. ఒక రాశిలో ఒకరు ఉన్న రాశి పరివర్తన అంటే ఇతని రాశిలో ఇతను ఉండడం, ఇతని రాశిలో అతను ఉండడం. సో ఓకే, అంటే గ్రహాలు అనమాట, వీళ్ళ రాశిలో వాళ్ళు, వాళ్ళ రాశిలో వీళ్ళు ఉండడం. సో ఇలా జరగడం వల్ల మేజర్గా బుధుడినే ఫస్ట్గా తీసుకుంటే ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, మనీకి సంబంధించి కావచ్చు, సిబ్లింగ్స్కి సంబంధించి కావచ్చు, ఫ్యామిలీలో మీ యొక్క స్థానానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎన్హాన్స్ అవుతాయి. సో లైక్ ఏంటంటే మీకు మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనే వాటికి కొంచెం సొల్యూషన్ రావడం కానీ, ఏదో ఒక న్యూ స్టార్ట్ అనేది చేయడం కానీ, ఏదో ఒక మంచి సజెషన్ వచ్చి కొంచెం మంచి డెసిషన్ తీసుకోవడం కావచ్చు, ఫ్యామిలీ అండ్ మనీ ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవ్వడం కానీ, అండ్ బ్రదర్స్ ఓకే సిబ్లింగ్స్తో మంచి బాండ్ అనేది ఏర్పరచుకోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇది ఒకటి గమనించాల్సి ఉంటుంది. అండ్ శుక్రుడిని కనుక గమనించుకుంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్ అనేది మీకు లగ్జరీ ఐటమ్స్ పైన కానీ, ఏదైనా లగ్జరీ కార్స్, ఐఫోన్స్, ఇంకేదో ఉంటాయి కదా ప్రీమియం అండ్ లగ్జరీ వస్తువులు, ఇలాంటి వాటిపైన స్పెండ్ చేయడానికి కరెక్ట్ టైం అస్సలు కాదనమాట. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి, మీ బ్యాలెన్స్ నుంచి తీసి స్పెండ్ చేయడానికి అస్సలు కరెక్ట్ టైం అయితే కాదు. ఎందువల్ల అంటే ఇక్కడ శుక్రుడు నీచ స్థానం అది. సో మోస్ట్ అన్కంఫర్టబుల్ పొజిషన్ ఫర్ ఎ ప్లానెట్ అవుతుంది. సో అలా శుక్రుడు ప్లేస్ అయినప్పుడు మీరు అనవసరంగా స్పెండ్ చేశారు అంటే మీకు అది ఉపయోగపడకుండా పోద్ది అనమాట. మీకు ఆ లగ్జరీ ఫీలింగ్ కూడా రానియకుండా అది థెఫ్ట్కి గురవడం కావచ్చు, ఇంకేదైనా సరే పగిలిపోవడం కావచ్చు, ఎలాంటివి వేరియస్ నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేది మొత్తానికి మీ చేతిలో అయితే ఉండదన్నమాట. అది మీ దగ్గర అయితే ఉండదు కొన్నప్పటికీ కూడా. 1-2 రోజులు ముచ్చటే అనమాట అంతా కూడా. సో అలా జరుగుతుంది. సో ఇక్కడ శుక్రుడు ఇక్కడ ఉన్నంతసేపు మీరు బై చేయకుండా ఉండడమే బెటర్ అనమాట, కన్యా రాశిలో శుక్రుడు ఉన్నంత వరకు కూడా. సో మీకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెల ఫలితాల్లో ఎప్పుడు ఎక్కడికి మూవ్మెంట్ అవుతారు, ఎప్పుడు ఏది చేయాలి అన్నీ కూడా చెప్తాను అనమాట. సో కాబట్టి ఇక్కడ శుక్రుడు అక్కడ ఉన్నప్పుడు కొంచెం ఈ లగ్జరీ ఐటమ్స్ పైన మీ యొక్క మనీ స్పెండ్ చేయడం అనేది అవాయిడ్ చేస్తే మంచిది. మనీ సేవింగ్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ శుక్రుని బదులు ఈ బుధుడిని వాడుకోవడానికి ట్రై చేయండి. ఈ థర్డ్ లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడం కంటే కూడా సెకండ్ లార్డ్ థర్డ్ హౌస్లో ఉన్నప్పుడు ఆ బుధుడు అంటే ఇంటెలిజెన్స్, శుక్రుడు అంటే డిజైర్. ఎలా వాడుకోవాలని మీకు అర్థం కాకపోవచ్చు. బుధుడు అంటే మీ ఆలోచన, మీ యొక్క దాని ఏమంటారు ఇంటెలిజెన్స్, గ్రాస్పింగ్ అండ్ తీసుకునే డెసిషన్స్, ఇవన్నీ కూడా ఆలోచించే ఆ యొక్క టైం కావచ్చు, అవన్నీ కూడా ఓకే, అనాలిసిస్, విచక్షణ, ఓకే గమనించడం, ఇవన్నీ కూడా బుధుడు. శుక్రుడు అంటే డిజైర్స్, ప్లెజర్స్, ఆనందాలు, కోరికలు, ఇవన్నీ కూడా అనమాట. సో కాబట్టి ఆ ప్లెజర్స్, డిజైర్స్ని పక్కన పెట్టి అవి డివైడ్ చేసుకోగలుగుతారు కదా, మీకు అర్థమవుతుంది కదా. సో ప్లెజర్స్ని పక్కన పెట్టి కొంచెం ఆలోచన చేయండి, కొంచెం బెటర్గా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అవి సక్సెస్ అవుతాయి ఖచ్చితంగా. బుధుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ తులారాశిలో సక్సెస్ అవుతాయి డెఫినెట్లీ. సో అది చేసుకోండి. సో మీకు ఓపెన్గా అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకు అర్థమవుతుంది అనేసి, కొంచెం బాగుంటుంది అనేసి చెప్తున్నాను అనమాట అన్ని కూడా. నెక్స్ట్ ఇంకా సన్ ఇన్ లిబ్రా అంటే మీ ఇక్కడ లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉండడం అనేది మీకు అది నీచ స్థానం అవుతుంది సూర్యుడికి. సో తులారాశి అనేది సూర్యుడికి నీచ స్థానం అవుతుంది. సో అయినప్పటికీ కూడా మీకు రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇలాంటి వాటిలో కొంచెం లిటిల్ బిట్ పాజిటివ్ ఇస్తారు, కానీ రిమైనింగ్ విషయాలన్నింటిలో కూడా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్కి సంబంధించి కావచ్చు, యంగర్ సిబ్లింగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వడం కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం నెగిటివ్గా తీసుకొని వస్తాడు అనమాట. హైయర్ ఎడ్యుకేషన్కి, హైయర్ లెర్నింగ్కి, స్కిల్స్ లెర్నింగ్కి, స్కిల్స్ ప్రాక్టీసింగ్కి, స్కిల్స్ స్టార్టింగ్కి, కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోవడం స్టార్ట్ చేయడానికి, వీటన్నిటికీ కూడా చాలా పాజిటివ్ టైం పీరియడే. కానీ మీకు ఏది కూడా మీకు ఈ యంగర్ సిబ్లింగ్స్కి సంబంధించిన డిస్ప్యూట్స్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మనీ స్పెండ్ చేసేసి ఇంకేదేదో చేసేసి అవన్నీ కూడా చేయకూడదు. వీలైతే ఆ సిచ్యువేషన్ని కామ్ చేయడానికి ట్రై చేయడం, అంతేగాని మీకు టూ మచ్ డెసిషన్ అనేది ఇన్వాల్వ్ ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి ఎక్కువగా. ఓకే, సో
అంటే ఈ పాయింట్ మీరు కన్‌ఫ్యూజ్ అయ్యారని నాకు కూడా తెలుసు. లైక్ ఏంటంటే బ్రదర్స్‌కి సంబంధించి, యంగర్ సిబ్లింగ్స్‌కి సంబంధించి చేయొద్దంటాడు, చెయ్యి అంటాడు, ఏం చెప్తున్నాడు ఇలా అనేసి. సో, ఈ పాయింట్ అనేది ఎమోషన్స్‌తో కూడుకున్న పని, ఫ్యామిలీకి సంబంధించిన విషయం కాబట్టి, నేనే సరిగ్గా చెప్పలేకున్నాననమాట మీకు ఆ పాయింట్ అనేది క్లియర్‌గా, ఓపెన్‌గా. ఓకే. మీరు మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అంటే ఏంటంటే హెల్ప్ చేయాలి. ఏదన్నా సరే ఆ డిస్ప్యూట్స్ ఇన్వాల్వ్ అవ్వాలి అన్నీ గూడా. కాకపోతే ఎక్కడి వరకు అవ్వాలి? ఏం చేయాలి? ఆ సిట్యుయేషన్‌ని వీలైనంత వరకు కామ్ చేయడానికి ట్రై చేస్తూ, అంటే ప్రశాంతంగా చేయడానికి ట్రై చేస్తూ ఇలాంటివి చేస్తూ ఉండాలే గానీ, టూ మచ్ ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయి మీ పనులు మానేసుకొని వెళ్ళిపోయి, అలాంటివన్నీ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. మీకు అర్థమవుద్ది అసలు. ఏదన్నా ఒక ప్రాబ్లమ్ ఏదైనా ఫేస్ చేస్తా ఉంటే వాళ్ళు మీరు ఇన్వాల్వ్ అవుతా ఉంటే, మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎక్కడి వరకు ఏం చేయాలి అనేది మీకు అర్థమవుద్ది. సో, దాన్ని బట్టి మీరు మూవ్ అవ్వండి. ఓకే. సో, ఈ పాయింట్ అనేది మీకు ఎమోషన్స్‌తో కూడుకున్న పని, మీకు కోపం వచ్చే పని కాబట్టి ఎక్కువ ఎవరు కూడా ఎలాబరేట్ చేసి చెప్పరు. ఓకే. సో, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మీరే. ఫారిన్ సెటిల్మెంట్స్‌కి సంబంధించి కావచ్చు, ఇలాంటి వాటికన్నీ కూడా చాలా పాజిటివ్ టైమ్ పీరియడ్ అనమాట. సో, తృతీయ స్థానంలో ఉన్న గ్రహము డైరెక్ట్‌గా 9,000 యాస్పెక్ట్ చేస్తుంది. సో, 9,000 యాస్పెక్ట్ చేయడం వల్ల ఏంటంటే, ట్రావెల్స్‌కి సంబంధించి షార్ట్ ఆర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ లిటిల్ బిట్ డిలేస్ అండ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. సో, అదర్ దాన్ దట్ మిగతా అన్నీ కూడా చాలా పాజిటివ్‌గానే ఉన్నాయి. అన్నట్టని ఫాదర్ హెల్త్ కూడా కొంచెం డిస్టర్బెన్స్‌గానే ఉంటుంది. సో, అది కొంచెం కేర్‌ఫుల్‌గా తీసుకోవాల్సింది. సూర్యుడు పితృకారకుడు. అన్నట్లనే మీకు పర్సనల్ హెల్త్‌కి సంబంధించి చూసుకుంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది రావడం కావచ్చు. అండ్ ఇంకా ఈ యొక్క డైజెషన్ ఇష్యూస్ అంటూ రావడం కావచ్చు. ఎందుకంటే డైజెషన్ అనేది మీకు స్టొమక్ యాసిడ్స్ గాని, స్టొమక్ ఆ యొక్క ఐ మీన్ దాన్నేమంటారు, డైజెషన్‌కి సంబంధించి ఎంజైమ్స్ ఉంటాయి కదా! సో, అవి రిలీజింగ్‌కి సంబంధించి కావచ్చు. ఇవన్నీ గూడా మీకు సూర్యుడి ఆధీనంలో ఉంటాయన్నమాట. సో, ఆ సూర్యుడు సరిగ్గా లేనప్పుడు మీకు వీటికి డైజెస్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇండైజెషన్ కావచ్చు, కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. హార్ట్ బర్న్స్ గానీ, అండ్ ఇట్లాంటి స్టొమక్ బర్న్స్ గానీ, ఇలాంటివన్నీ గూడా. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెవీ ఫుడ్స్ అండ్ టూ మచ్ స్పైసీ హార్డ్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేసుకుంటే బెటర్ ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో. అండ్ ఫాదర్ యొక్క హెల్త్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిదన్నమాట. సో, నెక్స్ట్ మెర్క్యూరీ ఇన్ స్కార్పియో అంటే బుధుడు వృశ్చిక రాశిలో అంటే చతుర్థ స్థానం. ఇక్కడ నుంచి ద్వితీయ లాభాధిపతి అంటే మీ సింహరాశి, సింహలగ్నానికి ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు ఈ చతుర్థ స్థానంలో 1, 2, 3, 4 ఓకే. చతుర్థ స్థానంలో ఉండడం అనేది అసలు చాలా గ్రేటెస్ట్ ఎవర్ ప్లేస్‌మెంట్ అన్నమాట. సో, అలా ఉండడం వల్ల అంటే ఆల్‌మోస్ట్ మంత్ ఎండ్‌కి వస్తాడు అక్కడికి అక్టోబర్ 24కి. బట్ ఫైన్, మీకు నవంబర్‌లో కూడా మీరు అవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. నవంబర్ ఫలితాల్లో మీకు అవన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ మీకు ఎలాంటి ఉంటుంది అనేది ఇక స్టార్టింగ్ కాబట్టి ఇక్కడే చెప్పాలి కాబట్టి ఇవి చెప్తాను. సో, మీకేంటంటే రియల్ ఎస్టేట్‌కి సంబంధించి కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ అనేటివి స్థిర ఆస్తులు ఉంటాయి కదా! సో, వాటికి సంబంధించి కావచ్చు, వాటి నుంచి గెయిన్స్ అనేటివి ఎక్కువగా రావడం గానీ, ఆ పెట్టుబడుల నుంచి ప్రాపర్టీ రిలేటెడ్ మ్యాటర్స్ నుంచి రిటర్న్స్ అనేవి ఎక్కువ రావడం గానీ, అండ్ చాలా హౌస్‌కి సంబంధించి, హోమ్ కన్‌స్ట్రక్షన్స్‌కి సంబంధించి, హోమ్‌కి సంబంధించి చాలా గ్రేటెస్ట్ అండ్ గుడ్ బ్యూటిఫుల్ న్యూస్ అనేది రావడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటుందన్నమాట. పార్ట్నర్‌షిప్స్‌కి సంబంధించిన విషయాల్లో పార్ట్నర్‌షిప్ డిస్ప్యూట్స్ ఏదన్నా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి కూడా అవకాశాలున్నాయి. అండ్ అట్లనే పార్ట్నర్‌షిప్ గెయిన్స్ గాని, పార్ట్నర్‌షిప్ స్టార్టప్స్ గాని ఇవన్నీ కూడా చాలా పాజిటివ్‌గా ఉంది. హౌస్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించి గాని, హౌస్ షిఫ్టింగ్‌కి సంబంధించి గాని, హౌస్ రెంటల్స్‌కి సంబంధించి గాని ఓకే. సో, ఇవి ఏవన్నా ఇవ్వాలన్నా, షిఫ్ట్ అవ్వాలన్నా, హౌస్ కన్‌స్ట్రక్షన్ చేయాలన్నా, ఏది చేసుకోవాలన్నా సరే మీకు ఇది అసలు టూ గుడ్ టైమ్ పీరియడ్, చాలా ఎక్సలెంట్ టైమ్ పీరియడ్ అన్నమాట. వర్క్ ప్లేస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి కొంచెం ఉంటాయి. అదొక్కటే నెగెటివ్ పాయింట్ ఇక్కడ. ఓకే. కొంచెం వర్క్ ప్లేస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, అది కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. వర్క్ ప్లేస్ పాలిటిక్స్ కావచ్చు, వర్క్ ప్లేస్‌లో మీకంత ఐ మీన్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఎక్కువ అవ్వడం కావచ్చు, సీనియర్స్‌తో కావచ్చు, ఐ మీన్ సుపీరియర్స్‌తో కావచ్చు, బాస్ ఎట్లా ఉంటారు కదా! వాళ్ళతో కావచ్చు, అలాంటి వాళ్ళతో ఇలాంటివి ఉంటాయి. కొంచెం అవి కేర్‌ఫుల్‌గా చూసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో, ఇదనమాట మీకు సుత్తి, సోది ఏది లేకుండా క్లియర్‌గా అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా మనకి గురుడికి సంబంధించి ఈ ప్రెడిక్షన్స్ అయితే ఇది ఎందుకని ఈ వీడియోలో మెన్షన్ చేయలేదు అంటే, ఇది చాలా చాలా పెద్ద ఐ మీన్ మూమెంట్ అన్నమాట. ఈ గురుడు యొక్క గోచరం అనేది అది ఉచ్చ స్థానం అవుతుంది, వ్యయ స్థానం అవుతుంది, షష్ఠ నవమాధిపతి అవుతున్నాడు. సారీ, పంచమ, అష్టమాధిపతి అవుతున్నాడు. ఇలా ఇలా చాలా ప్లేస్‌మెంట్స్‌కి సంబంధించి అండ్ గురుడికి సంబంధించిన పంచమ, నవమ దృష్టిలు అనేటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా యాస్పెక్ట్స్ ఉన్నాయి. సో, ఆ నక్షత్రాసు మూవ్‌మెంట్స్ ఉంది. సో, చాలా చాలా ఇదవుతుంది. సో, గురుడికి సంబంధించి చెప్పారంటే అదే ఒక ఎక్స్‌ట్రా 20 మినిట్స్ అవుతుందన్నమాట. సో, అందుకే అదొక్కటి స్కిప్ చేస్తున్నాను. అది కూడా పెట్టేస్తాను. ఒక 10 ఆర్ 15 డేస్‌లో గురుడికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీరైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. సో, చాలా ప్రెడిక్షన్స్, వండర్‌ఫుల్ బ్యూటిఫుల్ ప్రెడిక్షన్స్ అయితే రాసి పెట్టాను గురుడికి సంబంధించి. సో, ఏ దశలో ఉంటే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా అక్కడ ఆ వీడియోలో డిస్కస్ చేస్తాను అన్నమాట. సో, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. సో, ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్, ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, టైమింగ్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ సంతానం, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ, కెరియర్ హోరోస్కోప్ రీడింగ్, లైక్ మీకు ఇంకా టైప్ ఆఫ్ ప్రొఫెషన్ కావచ్చు, టైమ్ ఆఫ్ రైజ్ ఇన్ ప్రొఫెషన్, అండ్ ఇంకా ఈ యొక్క బెస్ట్ డొమైన్స్, బెస్ట్ సెక్టార్స్, ఏ రంగాల్లో కలిసి వస్తుంది, ఎప్పటి నుంచి బాగుంటుంది, ఇవన్నీ కూడా క్లియర్‌గా చూపించుకొని, లేదా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ కావచ్చు, కమింగ్ 10 ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ యొక్క ఫోర్‌కాస్ట్ 10 ఆర్ 15
10 ఇయర్స్ వరకు గుడ్ అండ్ బ్యాడ్ టైం యొక్క ఫోర్కాస్ట్, ఇన్ డీటెయిల్డ్ పీడిఎఫ్ అండ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. విత్ ఇన్ ఫ్యూ అవర్స్లోనే మీకు రిప్లై అనేది ఇస్తారు. సో ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ అయితే ప్రస్తుతానికి ప్రొవైడ్ చేయలేను అనమాట. సో ఎందువల్ల అంటే నేను లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ మాత్రమే పర్ వీక్ కావచ్చు, పర్ మంత్ కావచ్చు, ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కన్సల్టేషన్స్ తీసుకుంటాను. సో ఇలాంటి టైం రెస్ట్రైంట్స్ ఉన్నప్పుడు నేను ఫ్రీ అండ్ పోస్ట్ పెయిడ్ కన్సల్టేషన్స్ ప్రొవైడ్ చేయలేను అనమాట. సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.